కథ విందామా? ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. ఆ కుందేలుకు భయం చాలా ఎక్కువ. చీమ చిటుక్కుమంటే చాలు భయపడేది. ఒకరోజు ఆ కుందేలుకు ఈ భూమి రెండుగా చీలి ముక్కలైతే ఎలా అనే ఊహ కలిగింది. ఆ ఊహ భయంగా మారేలోపే ఒక నేరేడు పండు చెట్టుపై నుండి రాలి ఎండుటాకుపై దబ్బుమని శబ్దంతో పడింది. కుందేలు భయపడిపోయి భూమి బద్దలవుతోందని, పరుగు పెట్టండి, ప్రాణాలు కాపాడుకుందాం రండి అని అరుస్తూ పరిగెత్తింది. ఎన్నో వందల వేల కుందేళ్లు దాని వెంట పరిగెత్తటం మొదలుపెట్టాయి. ఒక జింక వాటిని చూసి బిత్తరపోయి, కుందేలు ఎక్కడికా పరుగు అని అడిగింది భయంతో. అదేంటి, నీకు తెలీదా? భూమి బద్దలవుతోంది, పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోండి అంది కుందేలు. ఆ మాటలకు లేళ్ళు, దుప్పులు, జింకలు అన్నీ అతి వేగంగా పరిగెడుతుంటే ఏం ప్రమాదం ముంచుకొస్తోందో అని పాములు, నక్కలు, ఎలుగుబంట్లు, ఏనుగులు గుంపులు గుంపులుగా మందలు మందలుగా పరిగెడుతున్నాయి. అడవి జంతువులన్నీ పరుగు పందెంలో పాల్గొంటున్న వాటిలాగా పరిగెడుతుంటే ఒక తెలివిగల సింహం వాటిని చూసి తనలో తనే నవ్వుకొని, వన్యప్రాణులారా, ఏమిటి పరుగు? ఆగండి, కారణం చెప్పి పరిగెత్తండి అని అడవి అదిరేలాగా గర్జించింది. ఒక అడవి దున్న ఆగి ఆయాసంతో రొప్పుతూ, మృగరాజా, భూమి బద్దలవుతోందట, మీరు కూడా పరిగెత్తి ప్రాణాలు రక్షించుకోండి అంది. ఎవరు చెప్పారు అంది సింహం. నక్క చెప్పింది అన్నది అడవి దున్న. నక్కనడిగితే లేడి చెప్పింది అంది. అలా కూపీలాగగా కుందేలు చెప్పిందని తేలింది. చివరకు కుందేలు, అవును మృగరాజా, నా కళ్ళతో నేను చూశాను అంది. ముందు నీవు నా వీపు మీద ఎక్కి ఎక్కడ భూమి బద్దలవ్వడం చూశావో అక్కడికి నన్ను తీసుకెళ్ళు అంది సింహం కుందేలుతో. తీరా అక్కడికి వెళ్ళి చూడగా చెట్టుపై నుంచి కింద ఎండుటాకుపై పడ్డ నేరేడు పండు శబ్దం అని తెలిసి జంతువులన్నీ పకపకా నవ్వుకున్నాయి. అప్పుడు సింహం, జంతువులన్నింటితోనూ పుకార్లు గాలి కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. మనం స్వయంగా మన కళ్ళతో చూడనిదే దేనిని నమ్మకూడదు. అయినా చీమ చిటుక్కుమంటే భయపడితే జీవితంలో ఏమీ సాధించలేము అని అన్ని జంతువులకు ధైర్యం చెప్పి పంపించింది. ఎంతైనా మృగరాజు మృగరాజే, ధైర్యానికి మారుపేరు అని జంతువులన్నీ సింహాన్ని మెచ్చుకున్నాయి. స్వస్తి.